నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఎస్, పిల్లల విషయంకి వస్తే పాస్ట్ 2 decades క్రితం చూసుకుంటే ముగ్గురు వద్దు ఒక్కరు ముద్దు అనే స్లోగన్ ఉండేది. బట్ నవ్య డేస్ చూసుకుంటే కపుల్స్కి చాలా ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు కలగకపోవడంతో ఫెర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవుతున్నారు. మైట్ బి మనకి ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా హ్యూజ్ వచ్చేసాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మ్యారేజ్ అయినా కానీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఎందుకు పిల్లలు కలగడం లేదు అనేది తెలుసుకోవడానికి హైదరాబాద్లో హై సక్సెస్ రేట్ ఉన్న హెగ్డే హాస్పిటల్కి వచ్చాను. ఈరోజు మనతో ఉన్నారు హెగ్డే హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వందన హెగ్డే గారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో రమ్య. హై. ఎస్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ రమ్య. ఎస్, కమింగ్ టు కిడ్స్, మనకి పిల్లల విషయం చూసుకుంటే మ్యారేజ్ అయినా కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు కలగకపోతే మోస్ట్లీ ఉమెన్ని బ్లేమ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, మెన్లో కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకుంటున్నారు, అప్రోచ్ అవుతున్నారు ఫెర్టిలిటీ సెంటర్స్ని. సో అసలు ఉమెన్ ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ముందు ఎట్లా అంటే ఎవ్రీబడి థాట్ దట్ ఇప్పుడు అమ్మాయి గర్భంలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఒక పిల్లలు అవ్వలేదంటే అమ్మాయిలోనే ప్రాబ్లం ఉందని. అవును. బట్ టుడే వీ హావ్ అండర్స్టూడ్ సైన్స్ కదా. వీ నో దట్ ఒక బేబీ రావాలంటే ఒక 50% కాంట్రిబ్యూషన్ అమ్మాయి సైడ్ నుంచి ఉంటుంది, 50% హస్బెండ్ సైడ్ నుంచి. ఇది నేను ఇప్పుడు గెమిట్ పైన ఎగ్ అండ్ స్పర్మ్ గురించి మాట్లాడితే. బట్ ఎస్, ఫైనలీ ఆ ఎంబ్రో యూట్రస్లోనే పెరగాలి. సో దట్ పార్ట్ 9 months ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఉమెన్. ఎస్. సో ఇప్పుడు మేము చూసుకుంటే వై ద ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ హ్యాపెనింగ్ మెయిన్లీ బికాస్ చాలా వరకు వాళ్ళు ఇప్పుడు డిలే చేస్తున్నారు. అండ్ మెన్లోనూ ఇప్పుడు చాలా లేట్ వస్తుంది. సో బిఫోర్ అట్లీస్ట్ మెన్ వర్ ట్రైంగ్ టు గెట్ మ్యారీడ్ బిఫోర్ 30. ఎస్. చాలా వరకు వాళ్ళు లేట్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీసింగ్ ఈవెన్ ఇన్ మెన్ టుడే. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్, ఇప్పుడు మేము 100% ఇప్పుడు డివైడ్ చేసుకుంటే 30% ప్యూర్ ఉమెన్లో ఉంటుంది ప్రాబ్లమ్స్, 30% ప్యూర్ మెన్లో ఉంటుంది, అండ్ ఒక 30%లో కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అమ్మాయిలోనూ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది, అబ్బాయిలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ వీఆర్ సీయింగ్ ఇప్పుడు ఈ లాస్ట్ 20 yearsలో వీఆర్ సీన్ అ లాట్ ఆఫ్ ఇంక్రీస్ ఇన్ మేల్ ఫర్టిలిటీ. ఎస్. సో వీ టెల్ దమ్ దట్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఫర్ అన్ ఇవాల్యుయేషన్. బికాస్ వేరే మెడికల్ కండిషన్స్ మీరు చూస్తే ఏదో ఒక సిమ్టమ్ వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, సో అట్లా వాళ్ళు అప్రోచ్ అవుతారు డాక్టర్కి. బట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో సిమ్టమ్స్ లేదు. జస్ట్ వాళ్ళకి ఒక్కటే, వాళ్ళు ట్రై చేస్తున్నారు, పిల్లలు అవ్వట్లేదు. సో దెన్ దే స్టార్ట్ థింకింగ్ ప్రాబ్లమ్ ఎక్కడని. సో అన్లెస్ దే కమ్ ఫర్ అన్ ఇవాల్యుయేషన్, సిమ్టమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ దర్. సో వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుంటేనే వాళ్ళకి తెలుస్తుంది వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ డూ వీ డూ. సో ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ ఫర్ మెన్ కుడ్ బి బికాస్ ఆఫ్ 2 factors. కొన్ని మందికి దెర్ కుడ్ బి సెక్షువల్ డిస్ఫంక్షన్, అంటే వాళ్ళకి కలవనికి ప్రాబ్లం రావచ్చు. సో కొన్ని మెన్కి ఇరెక్షన్ ఇష్యూస్ ఉంటుంది, ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంటుంది, కొన్ని మందికి ఇంట్రెస్ట్ ఉండదు, లో లిబిడో ఉంటుంది, ఆర్ దే హ్యావ్ ప్రొలాంగ్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఇజాక్యులేషన్ రాదు, యాన్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అని. సో దిస్ ఇస్ వన్ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ రియల్ ఫర్టిలిటీ లేదు, బట్ బికాస్ సెక్షువల్ డిస్ఫంక్షన్ నుంచి వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు. కొన్ని మందికి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ హ్యావింగ్ నార్మల్ ఇంటర్కోర్స్ ఆల్సో. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది? వాళ్ళది సెమెన్ అనాలిసిస్లో మాకు ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది అప్పుడు. సో వాళ్ళు బయట రిలీజ్ చేసింది సెమెన్ని మేము ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ మేము టెస్ట్ చేస్తాము, స్టార్టింగ్ ఫ్రమ్ వాల్యూమ్. ఆ వాల్యూమ్ వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తున్నారు, ఆ కలర్ ఎట్లా ఉంది, దెన్ అందులో మేము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, అందులో కదలిక అని మొటిలిటీ ఎట్లా ఉంది, అండ్ అది చూడడానికి ఎట్లా ఉంది స్ట్రక్చర్గా, మార్ఫాలజీ అని చెప్తాము. దిస్ ఆర్ ద 3 important features. మేము కౌంట్, మొటిలిటీ, స్ట్రక్చర్ బేస్డ్ పైన మేము ఒక డయాగ్నోసిస్ చేయొచ్చు సెమెన్కి. సో ఇప్పుడు సపోజ్ కౌంట్, మాకు మినిమం కౌంట్ ఒక 20 million per ml ఉండాలి కాన్సన్ట్రేషన్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. అండ్ కదలిక ఉండాలి, స్పర్మ్ మొటిలిటీ ఒక 40-50% యాక్టివ్ స్పర్మ్స్ ఉండాలి, అండ్ మార్ఫాలజీ మినిమం ఒక 4% అట్లీస్ట్ నార్మల్ స్పర్మ్స్ ఉండాలి. సో ఇది క్రైటీరియా వాళ్ళు సాటిస్ఫై అవుతే వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్కి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ హ్యాపెన్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ మ్యారేజ్. వాళ్ళకి 1 year వాళ్ళు ట్రై చేయాలి. ఇప్పుడు చాలా మాకు యంగ్స్టర్స్ వస్తారు, 2 monthsలో ప్రెగ్నెంట్ అవ్వలేదని వచ్చేస్తారు. సో దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎస్ దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఫీమేల్ ఏజ్. ఒక అమ్మాయికి ఏజ్ తక్కువ ఉందంటే వాళ్ళు 1 year ఇవ్వచ్చు ఇఫ్ దే ఆర్ బిట్వీన్ 25 to 28 years. అదే వాళ్ళు ఇప్పుడు 30 దాటుతున్నారంటే అప్పుడు సజెస్ట్ ఒక 6 months. 6 months మీరు కరెక్ట్గా మీరు ఒక ఫర్టైల్ పీరియడ్ మీకు తెలుసు, మీరు ట్రై చేశారు, ఇంకా పిల్లలు అవ్వలేదంటే ఇట్ ఇస్ బెటర్ టు కమ్ ఫర్ అన్ ఇవాల్యుయేషన్. అప్పుడు మెన్కి టుడే ఆల్ ద మెన్ ఆర్ అగ్రీయింగ్ టు గెట్ ఇవాల్యుయేటెడ్. దట్ ఈస్ అ చేంజ్. ఈ 10 yearsలో వాట్ యూ హ్యావ్ సీన్ ఇస్ men are very supportive and they are coming forward and they are getting test done. ఫస్ట్ చేసుకుంటున్నారు, లేదంటే ముందని చెప్తున్నారు ఫస్ట్ అమ్మాయికి టెస్ట్ చేయండి తర్వాత చూద్దాము. దట్ కైండ్ ఆఫ్ డిలే వీఆర్ నాట్ సీయింగ్. మెన్ ఆర్ ఫోర్త్ కమింగ్ ఓన్లీ బికాస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్. నిజంగా గ్రేట్ థింగ్ మ్యామ్. అవును, దట్ ఈస్ డెఫినెట్లీ వీ నీడ్ టు థ్యాంక్ ద మెన్ ఫర్ దిస్, బట్ వీఆర్ సీయింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ టుడే.
చాలా మెన్కి ఇప్పుడు స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోతుంది. ఇఫ్ యూ లుక్ అట్ WHO, దట్స్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రైట్. వాళ్ళు మాకు అనాలిసిస్కి వాళ్ళు ఇప్పుడు మాకు కట్ ఆఫ్ ఉంటుంది కదా, నేను ఎందుకు 20 చెప్తున్నాను, వై ఐఎమ్ టెలింగ్ 20 million as కట్ ఆఫ్, వై ఐఎమ్ టెలింగ్ 40-50% mortality, బికాస్ దట్ ఈస్ రిలీజ్డ్ బై WHO గైడ్ లైన్స్ ఉంటుంది. ఇఫ్ యూ లుక్ అట్ ద WHO గైడ్ లైన్స్ ఓవర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్, వాళ్ళు గైడ్ లైన్లోనే కట్ ఆఫ్ని తగ్గిస్తున్నారు. బికాస్ వరల్డ్ ఓవర్ స్పర్మ్ కౌంట్స్ ఆర్ డిక్రీసింగ్, స్పర్మ్ పారామీటర్స్ ఆర్ డిక్రీసింగ్. ముందు ఏది 60 ఉంది, దాన్ని తగ్గించి ఇప్పుడు 16 million వచ్చింది ఇప్పుడు కట్ ఆఫ్. సో దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. బికాస్ టుడే వీ హ్యావ్ మూవ్ టు వెస్టర్నైజేషన్ కదా, దర్స్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ విచ్ హెస్ హ్యాపెన్. సో బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు our air is totally polluted air. రైట్. Lot of industrial effluents have come, lot of vehicles today which is releasing a lot of, so air is polluted. At the same time maaku vachindi water, see all the industrial effluents are going into the water, they're releasing it. So the water that is coming out from the earth kada, adulo chaala varaku contamination undi. So finally the food is getting contaminated, right. So a lot of pesticides are being used kada ippudu, for agriculture also. So everywhere when it enters our system, and today work style kada, lifestyle itself chaala varaku we have changed, there's a lot of stress in the work. Career is predominant now. వాళ్ళకి డెఫినెట్లీ సే దట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బికాస్ టు సర్వైవ్ ఇప్పుడు వాళ్ళకు ఒక ఇన్కమ్ ఉండాలి. సో దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు కెరియర్ బికాస్ ఆఫ్ ఇట్ దే డిలే. సో డిలే చేసిన ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక అమ్మాయి 23-24 yearsలో పిల్లలకి ట్రై చేస్తే వాళ్ళది గెమిట్ది ఈ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది, లెస్ డ్యామేజ్, దిల్ గెట్ ప్రెగ్నెంట్ ఫాస్ట్. అదే మీరు 10 years లేట్ చేసుకొని 33-35 yearsలో ట్రై చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ 10 years ఇంకా ఉంటుంది ఈ గెమిట్ పైన. రైట్. దట్స్ ద రీజన్ వి ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్, యాజ్ ద ఏజ్ ఇస్ అడ్వాన్సింగ్, ముందు మేము చెప్తున్నాము మెన్కి ఏ ఎఫెక్ట్ లేదు, ఇంకా 50-60 years also they get pregnant. No, men can get pregnancy at any age. But today we have identified a factor called DNA fragmentation index అని, DFI. ముందు మేము ఓన్లీ కౌంట్ మొటిలిటీ స్ట్రక్చర్ చేసుకొని ఇది నార్మల్ ఉంది, బట్ ఇంకా పిల్లలు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే వెన్ యూ గో డీపర్ అండ్ సీ దట్ స్పర్మ్లో ఇప్పుడు ఏం కాంట్రిబ్యూట్ చేసింది ఒక బేబీకి, వాళ్ళ DNA. అందుకే చిల్డ్రన్ లుక్ లైక్ దర్ పేరెంట్స్, బికాస్ యూఆర్ గివింగ్ యువర్ సాఫ్ట్ కాపీ DNA ఇస్తున్నారు. సో అందుకే, సో హియర్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ డేస్ ఇస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్స్ట్రా డ్యామేజ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. స్పర్మ్ చూడడానికి మంచిగానే ఉంది, కౌంట్ లుక్స్ గుడ్, బట్ ఫర్టిలైజేషన్ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము IVF ల్యాబ్లో చూస్తున్నాము, ఎంబ్రియో గ్రేడ్ మంచిగా రావట్లేదు, ఎంబ్రియోలో చాలా ఫ్రాగ్మెంటేషన్ ఉంది. ఇంప్లాంటేషన్ అవుతేనే అమ్మాయి వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతుంది. దెన్ వెన్ యూ గో అండ్ సీ స్పర్మ్లోనూ దర్ ఇస్ ద DNAలో డ్యామేజ్ వస్తుంది. Because of all this, it could be because of multiple factors. Smoking is a factor, right? Then if you don't sleep well in the night, lot of stress. So sleep is very important, because ఇప్పుడు ఒక 6 to 7 hours స్లీప్ వస్తే బాడీకి రీసెట్ అవుతుంది. Because there is a lot of inherent, we are very powerful. Yes. Our body is so powerful, lot of antioxidants are there. So many times we are damaging our body, but our body takes care of you. Yes. So night lo adequate rest iste, so many damages, if your immune system is good, it will get corrected internally. Right. That is the reason everybody doesn't get cancer, their immune system is quite good. You see a person who gets COVID, recovered. ఇంకో మంది they've died. So all depends on how their body's genetics, their coping mechanism is. So adulo if they are not capable of repairing this damage, it becomes more and more severe. Smoking can damage, low sleep, కరెక్ట్గా మీరు డయట్ తీసుకోలేదు, ఎనీ స్ట్రెస్ఫుల్ వర్క్, డయాబెటీస్ ఇస్ వెరీ బ్యాడ్. ఇప్పుడు చాలా మంది we are seeing youngsters who are obese, weight చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళది, because of sedentary lifestyle. Because of that they are getting all metabolic disorders. Right. So because of obesity వాళ్ళకి షుగర్ వస్తుంది. ఆ షుగర్ is very bad for the semen. సో అందులో మార్ఫాలజీ తగ్గుతుంది, DFI ఎక్కువ అవుతుంది, ఆ DNA డ్యామేజ్ స్పర్మ్స్తో వాళ్ళకి పిల్లలు అవడానికి అవకాశం తగ్గిపోతుంది. అండ్ వి సీయింగ్ లాట్ ఆఫ్ సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. These infections also will damage the sperms. So this way, if the DNA damage అని మేము ఒక కట్ ఆఫ్ 15% తీసుకుంటాము. It could vary depending on the type of technique you use, kind of lab criteria పైన. 15% కన్నా తక్కువ ఉందంటే it is very good, healthy sperms. అది ఒక 15 to 25% ఇది క్యారీ అవుతుందా? అవును. DFI ఇప్పుడు ఎక్కువ అయింది, DNA డ్యామేజ్ అయిందంటే అక్కడ పిల్లల వరకు కష్టం అవుతుంది. సో వాట్ వీ డూ ఇన్ ద ల్యాబ్, there are lot of techniques today. So if we identify the problem, we can solve it better. So that is the reason we tell couples to come for evaluation. Evaluation చేసుకొని if they identify, we can sort out, we can separate out the sperms today. We got sperm sorting, normal DNA, abnormal DFI, then separate చేసుకొని we use the better quality sperms to get them pregnant. సో గ్యాడ్జెట్స్ కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తున్నాయి అంటారా? That is something that a lot of studies that have come out, whether you use laptops, smartphones, and all the Wi-Fi surrounding all the towers, which is the radiation exposure. Adulo chala research has shown that yes, to certain extent they tell there is no effect, but these are all long term kada, and there are a lot of
వాట్ యూ కాల్ కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఇప్పుడు మీకు ఒక స్టడీ చేయాలంటే అది ఒక్కటే ఎక్స్పోజర్ ఉండాలి. అవును. బట్ టుడే వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక స్టడీలో ప్రూవ్ చేయడానికి ఇదే ఒక రీజన్ అని. ఓకే. మా ఫుడ్ సరిలేదు ఇక్కడ, అవును, చేసింది లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు, అందులో ఈ మొబైల్ ఎక్స్పోజర్. సో హౌ డు వి ప్రూవ్ దట్ దిస్ ఇస్? సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ యూస్ ఎనీ టెక్నాలజీ ఆర్ ఎనీ గ్యాడ్జెట్ ఆర్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్ ఓన్లీ టు ద మినిమమ్ అమౌంట్ రిక్వైర్డ్. Okay. This is something that I think we should all take care. ఇప్పుడు పడుకున్నప్పుడు we should try, not to keep those gadgets near us. Right. As much as possible try to keep it. See, we don't know whether men ఇప్పుడు పాకెట్లో పెట్టుకుంటారు, Right. ప్యాంట్ పాకెట్లో, అది ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? Very difficult to prove in a study. yes, But I think it is better we be careful because world over we are seeing counts are decreasing. Yes. Fertility problems increase అవుతుంది, ఇక్కడ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. So I think anything we should try to lead a more simpler life and use things to make little కన్వీనియన్స్ యూస్ కావాలి మాకు. రైట్. లిమిటెడ్. ఎస్. మెన్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది మనకి ఎన్ని డేస్ అవుతుంటుంది ట్రీట్మెంట్కి? ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ప్రాబ్లమ్ ఏముందని. ఓకే. సో సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ కుడ్ బి వెరీ సింపుల్. ఇప్పుడు సెక్షువల్ డిస్ఫంక్షన్, ఇరెక్షన్ డిస్ఫంక్షన్, కానీ వీ జస్ట్ గివ్ మెడికేషన్స్. ఆ మెడికేషన్స్లో దే హ్యావ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అండ్ దే గెట్ ప్రెగ్నెంట్. సో సెక్షువల్ డిస్ఫంక్షన్లో దే హావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ దర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్, ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ మెన్ టు అప్రోచ్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. వేరే ప్రాబ్లమ్స్కి వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో ఈ ప్రాబ్లమ్స్కి దే అన్నెసెసరీలీ దే విల్ డిలే. సో ఏమవుతుంది, ఆ డిలేలో దే కాంప్లికేట్ దర్ లైఫ్. So if they approach fast, treatment is very stigma. It is not fear. Yeah, fear also because they're very worried. Emana pedda diagnosis vachestunda, emana pedda problem vachestunda, and then there is a little ego involved between couples. Yeah. See, that is something that we should try to avoid. I keep telling every couple that fertility problem is your problem together. It is not మేము ఇది వాళ్ళ ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం అని చెప్పనికి లేదు ఇక్కడ. It is something we need to come together, diagnose and treat and just move ahead. So it's very easy, treatments are available, very good success rates are available today. The only problem is వాళ్ళు టైమింగ్. వాళ్ళు లేట్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ విల్ ఫాల్. వాళ్ళు యంగర్ ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ రేట్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్. సో ఇట్ ఈస్ బెటర్ బికాస్ ఐ హ్యావ్ పేషెంట్స్ హూ హ్యావ్ నాట్ హ్యాడ్ ఇంటర్ కోర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. దే కమ్ ఆఫ్టర్ 5 years, 10 years అట్లా. My God. And it is not like once in a way it happens. See, దాన్ని they just don't come and approach. Okay. When real pressure వస్తుంది వాళ్ళకి అప్పుడు వస్తారు. I feel like they should come and approach little early because these are most simplest to treat. Okay. So very simple procedures like artificial insemination ఉంది, IUI అని చెప్తాము. సో అందులో మేము ఏం చేస్తాము, అమ్మాయిది జస్ట్ ఓవులేషన్ సైకిల్ ట్రాక్ చేసుకుంటాము. వాళ్ళు ఓవులేషన్ రోజు మా హస్బెండ్ వచ్చి ఇక్కడ మేము శాంపుల్ ఇస్తే మేము అందులో అన్ని మంచి స్పర్మ్స్ని సపరేట్ చేసుకొని అమ్మాయి గర్భలోపల వి జస్ట్ వి పాస్ ఫ్రమ్ హియర్, వి లీవ్ ఇట్ హియర్. సో వాళ్ళు అక్కడ ఇఫ్ దే ఆర్ ఎనీ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇస్ అ వెరీ ఈజీ ట్రీట్మెంట్. ఇంకోటి కొన్ని మెన్కి వెరీ స్మాల్ ఇష్యూస్ ఉంటుంది, స్లైట్లీ లో మొటిలిటీ, స్లైట్లీ లో కౌంట్స్. ఇప్పుడు 16 బదులు కౌంట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 10 million, 8 million. మొటిలిటీ ఒక 40-50% బదులు ఒక 20-30%. ఫర్ దెమ్ దిస్ IUIs ఆర్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్, వెరీ లో కాస్ట్, వెరీ సింపుల్. ఏ ఇన్వెస్టిగేషన్ ఇట్లా అనస్థీసియా ఇవ్వాలి, మత్తు ఇవ్వాలి, చాలా కాంప్లికేటెడ్ ఏం లేదు. Okay. So it's a very simple procedure. So natural baby ki IUI baby ki difference undi? No, not at all. See, baby comes from your genes kada. Yes. It's coming on. Now when we put IU, what we are doing, we are using same DNA, same genes వెళ్తుంది. It's just that వాళ్ళ కల్వ బదులు it is going inside. So ideally, unless you change the genetics, the baby cannot change there. Right. So వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంది అది ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళు ఏ ప్రాబ్లం లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వదు. So if some baby has an issue, it's coming from their genetics. It's not because of the procedure. Okay. మేము ఏదో IUI IVF చేశానని రాలేదు అక్కడ. So that has been proven worldwide. See, IVF is there, IUI అదని ఇప్పుడు been there for decades of this one. Yes. And పిల్లలు ఎవరికి మేము IUIలో ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా వాళ్ళకు పిల్లలు అయింది. సో ఇట్స్ కమ్ లైక్ అ ఫుల్ సర్కిల్. ప్రూవన్ ఫర్టిలిటీ కదా. సో ఇట్ ఇస్ క్వైట్ సేఫ్, క్వైట్ ఎఫెక్టివ్. సో కంపారిటివ్లీ IUIలో సక్సెస్ రేట్స్ లిటిల్ తక్కువ ఉంటుంది. మేము అన్ని అంతా ఏం చేయట్లేదు కదా. వీఆర్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు కలిసినప్పుడు ఇక్కడ ఉంటుంది, మేము తీసి ఇక్కడ పెడుతున్నాము. సో ఎనీ పేషెంట్స్ విత్ సెక్షువల్ డిస్ఫంక్షన్, మైల్డ్ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ట్రై చేసినప్పుడు వాళ్ళకి అంత ఎఫెక్టివ్ ఉండదు. బికాస్ దిస్ ఈ సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అమ్మాయిది ఎగ్ షుడ్ బి గుడ్, రైట్. అమ్మాయికి ట్యూబ్ షుడ్ ఫంక్షన్ నార్మలీ, అమ్మాయిది గర్భ షుడ్ ఫంక్షన్ నార్మలీ. ఇందులో అన్ని మేము ఈ ఫ్యాక్టర్ ఒకటే సాల్వ్ చేస్తున్నాము. సో బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్, ఓవరాల్ ఐ వుడ్ టెల్ ఇప్పుడు IUI సక్సెస్ రేట్ క్యాన్ గో అప్ టు 15% పర్ సైకిల్. అదే ఒక వాళ్ళు 2-3 attempts 4 attempts వరకు చేసుకుంటే ఒక 30% వరకు ప్రెగ్నెంట్ అవుతారు. ఇట్స్ గుడ్ ఎనఫ్ సక్సెస్ రేట్ బికాస్ ద కాస్ట్ ఈస్ ఆల్సో లెస్, ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో మోర్ సింపుల్, అండ్
అండ్ అమ్మాయికి చాలా సింపుల్ ఇది, అమ్మాయికి ఏం దెర్ ఇస్ నో దే డి నాట్ వరీ ఏమైనా లోపల అవుతుంది, ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. రైట్. కంపారేటివ్లీ మెన్ అండ్ ఉమెన్ చూసుకుంటే మనకి ప్రాబ్లం అనేది మెన్లో ఉంటుందా ఉమెన్లో ఉంటుందా ఎక్కువ? యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ ఉంటుంది. 30% could be only in girls, 30% could be only in men. But today we are seeing majority are having combined factors. ఈ సైడ్ అమ్మాయికి ఉంది, ఈ సైడ్ అబ్బాయికి ఉంది. సో దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ అండ్ దట్ ప్రివలెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. రైట్. చాలా మంది ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్తో వస్తున్నారు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో వస్తారు. అమ్మాయికి ఇక్కడ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది, ఇక్కడ ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది, మెన్కి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది. సో వీ టు మేనేజ్ 3-4 ఫ్యాక్టర్స్ అప్పుడు. ఓకే, మీరు డైరెక్ట్గా చెప్పేస్తారా మెన్లోనే ప్రాబ్లం ఉందని ఇన్ కేస్ పేషెంట్ మీ ముందుంటే? నో, వీ హ్యావ్ టు టెల్ అట్ సమ్ పాయింట్, వీ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే మేము ఇప్పుడు ట్రీట్మెంట్ చెప్పాలంటే వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ దెమ్ అండ్ టెల్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో వీ డోంట్ టెల్ దిస్ ఇస్ ద రీజన్ యూ ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. వీ డోంట్ టెల్ దట్ పర్సన్, వీ టెల్ this is the issue. Okay. We don't tell you are the problem, we tell this is the situation. Right. Situation is the problem, Right. not that person. Okay. So we don't try to blame somebody here. Right. Yes, treatment, after treatment complications ఏమైనా ఉంటాయా మ్యామ్? See, I explained you IUI lo no complications at all. It's a very simple treatment. So very rarely that there could be sometimes infections. So adani memo vaginal infection adani choosukoni cheyali. Okay. If a female partner the vaginal infection undi, we treat that factor, then do the IUI. Otherwise IUI doesn't have any major complications. Now but there are other treatments. Ippudu IUI is not enough for everybody kada. Right. So, certain men are there who have very low sperm counts. వాళ్ళకి 1 million ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 16 million. మొటిలిటీనే ఉండదు, 0% మొటిలిటీ. సో దట్ టైమ్ ఐయుఐ ఇస్ నాట్ యూస్ఫుల్ అట్ ఆల్. బికాస్ ఐయుఐకి ఇప్పుడు స్పర్మ్స్ మేము ఇక్కడ వరకు పెడతాం కదా, అది ట్రావెల్ చేయాలి. సో మొటిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ ఇప్పుడు ఎగ్ని కలవాలంటే. సో అట్లాంటి రిపోర్ట్స్లో ఇప్పుడు వన్స్ కౌంట్ గోస్ బిలో 5 million, మొటిలిటీ గోస్ బిలో 20% ఆర్ పువర్ మార్ఫాలజీ ఉంది, ఐయుఐ ఇస్ నాట్ ఎ ట్రీట్మెంట్. అప్పుడు వాళ్ళకి ఇంకా కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వేర్ వి డూ IVF అండ్ ICSI అని చెప్తాము. సో ఇందులో వాట్ వి డూ ఇస్, ఒక అమ్మాయికి ఇప్పుడు నెలకు ఒకటే ఎగ్ వస్తుంది. అవును. సో హియర్ వీ స్టిమ్యులేట్ ద ఓవరీస్ టు గెట్ మల్టిపుల్ ఎగ్స్. ఆ ఎగ్స్ని మేము బయట కలెక్ట్ చేసి హస్బెండ్ది స్పర్మ్ తీసి మేము డైరెక్ట్గా ఎగ్ లోపల మేము ఇంజెక్ట్ చేస్తాము. ఓకే. సో అప్పుడు మాకు ఒక్క ఎగ్కి ఒక్క స్పర్మే కావాలి, ఇంత మిలియన్ స్పర్మ్స్ అవసరం లేదు, మొటిలిటీ అవసరం లేదు, బికాస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. సో అక్కడ ఎంబ్రో తయారవుతుంది, ల్యాబ్లో మాకు అన్ని కండిషన్స్ ఉన్నాయి, గర్భలాకనే మెయింటైన్ చేసుకొని పెరిగించి ఆ ఎంబ్రో మేము సెలెక్ట్ చేసి అమ్మాయి గర్భ లోపల పెడతాము. సో దిస్ ఎంటైర్ ట్రీట్మెంట్ ఇస్ కాల్డ్ as IVF and ICSI, which has very good success rate. Okay. Now the major complication is the failure rate ikkada. Okay. Because it doesn't guarantee a pregnancy, but it has one of the highest success rates ranging from 50 to 70% varaku. Okay. So majority get pregnant. Yes, it can fail. The other complications which could happen during IVF processes, because idulo invasive procedure idi. So ammaiki ippudu egg teestam kada, appudu little matti vali. Okay. So anesthesia issues that could be there sometimes. And ఇది ఒక నీడల్ పెట్టి మేము ఎగ్ పికప్ చేస్తాము. సో దట్ టైమ్ వీ షుడ్ డూ ఇట్ వెరీ కేర్ఫుల్. దట్ ఇస్ ద రీజన్ వీ షుడ్ గెట్ ఇట్ డన్ బై స్కిల్డ్ డాక్టర్. వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలి టు డూ ద ప్రొసీజర్, బికాస్ దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్, బట్ ఇట్ ఇస్ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్. ఓకే. ఇట్ ఇస్ నాట్ అ మేజర్ సర్జరీ, బట్ మినిమల్ ఇన్వేషన్ ఉంది. సో దే షుడ్ డూ ఇట్ కేర్ఫుల్లీ, ద ఎగ్ పికప్ ప్రొసీజర్. అనస్థీసియా కరెక్ట్గా ఇవ్వాలి. వీ షుడ్ హ్యావ్ ఆల్ ద సెటప్ టు మేనేజ్ దోస్. ఏమైనా అవుతే ఆ హాస్పిటల్ అన్నీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేనేజ్ ఎనీ కాంప్లికేషన్స్. కొన్ని మందికి హైపర్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్స్ కదా ఎక్కువ వస్తే దెర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్. అది కరెక్ట్గా ఫాలో చేస్తే ఏ రిస్క్ ఏం లేదు. బట్ అది కరెక్ట్గా ఫాలో చేయలేదంటే దెన్ అమ్మాయికి చాలా ఎగ్స్ వచ్చి అక్కడి నుంచి కాంప్లికేషన్స్ అవ్వచ్చు. సో టుడే లాస్ట్ 10 years వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ఇష్యూస్ విత్ OHSS, బికాస్ మంచి ప్రోటోకాల్స్ వచ్చింది. సో ముందు ఒక 10 years బ్యాక్ దే వర్ పేషెంట్ గెటింగ్ అడ్మిటెడ్ ఫర్ OHSS అది అట్లాంటి హైపర్ స్టిమ్యులేషన్కి. బట్ టుడే లాస్ట్ 10 years వెరీ గుడ్ ప్రోటోకాల్స్, వెరీ గుడ్ ఇంజెక్షన్స్ హ్యావ్ కమ్ విచ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. సో ఓవరాల్ వెరీ లో కాంప్లికేషన్స్ వచ్చాయండి. అవును. బికాస్ సి ఫర్ మెన్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు 1 million కౌంట్ 0%, ఓకే వీ కెన్ డూ. కొన్ని మందికి స్పర్మ్ కౌంట్ ఉండదు, అజోస్పర్మియా అని చెప్తాము. వాళ్ళ ఇజాక్యులేషన్లో సెమెన్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ మెన్ షుడ్ నాట్ థింక్ దట్ జస్ట్ బికాస్ వాళ్ళకి సెమెన్ రిలీజ్ అవుతుంది స్పర్మ్స్ ఉందని. సెమెన్లో లిక్విడ్ ఉంటుంది, బట్ స్పర్మ్స్ ఉండదు. స్పర్మ్ అంటే ఎగ్స్ కదా, విచ్ ఇస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ నాట్ దేర్ అట్ ఆల్. దే ఆర్ కాల్డ్ as అజోస్పర్మియా. నో దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ 2 important factors. వన్, వాళ్ళ టెస్టిస్లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ఆ దారి ఉంది కదా, ట్యూబ్లో ఎక్కడో బ్లాక్ ఉంటుంది. సో ద స్పర్మ్స్ ఆర్ అనేబుల్ టు గెట్ రిలీజ్డ్ అవుట్. ఆర్ దేర్ కుడ్ బి అ పాసిబిలిటీ దట్ స్పర్మ్ ప్రొడక్షనే లేదు అక్కడ. సో సిన్స్ బర్త్ అది జెనెటిక్ కండిషన్స్కి అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ ఉండదు. సో వీ కాల్ దిస్ యాజ్ ట్యూబ్లో బ్లాక్ ఉందంటే విటల్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. ట్యూబ్లో ఏం బ్లాక్ లేదు అంటే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. ఈవెన్ ఫర్ దెమ్
వాళ్ళ స్పర్మ్తోనే పిల్లలు కనొచ్చు. సో వీ డూ అ ప్రొసీజర్ కాల్డ్ సర్జికల్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అని. సో విచ్ ఇస్ అ వెరీ మైనర్ ప్రొసీజర్. సో వాళ్ళకి లిటిల్ అనస్థీసియా ఇస్తాము, మత్తి చేసి ఆ లోకల్ ఏరియాకి. Okay. వీ జస్ట్ పుట్ అ నీడిల్ ఇన్ టు ద టెస్టిస్. టెస్టిస్లో నీడిల్ పెట్టి అక్కడ నుంచి స్పర్మ్స్ తీసుకుంటాము. బికాస్ బయట ట్యూబ్ బ్లాక్ అయింది కదా, ఇట్ అనేబుల్ టు కమ్ అవుట్. సో వీ డైరెక్ట్లీ టేక్ ఫ్రమ్ ద టెస్టిస్. ఎట్లా అమ్మాయికి ఇప్పుడు ఇక్కడ ఎగ్ పికప్ చేస్తామో అట్లనే హస్బెండ్కు స్పర్మ్ని పికప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో మ్యాక్సిమం పేషెంట్స్కి స్పర్మ్స్ దొరుకుతుంది. ఓకే. సో ఆ స్పర్మ్స్ మేము IVF ఇక్సీ ల్యాబ్లో యూస్ చేసుకొని ఎంబ్రోస్ తయారు చేసి అమ్మాయి గర్భ లోపల పెట్టాము. దిస్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ as టీసా. టీసా సింపుల్ నీడిల్ ఆస్పిరేషన్. కొన్ని మందికి ఇప్పుడు నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మ్, ఎవరికి స్పర్మ్ ప్రొడక్షనే తక్కువైంది, ఓకే. బ్లాక్ ఉన్న వాళ్ళకి ఈజీగా దొరికిపోతుంది. అవును. బట్ అక్కడ ప్రొడక్షన్ తక్కువ ఉందంటే వాళ్ళకి లిటిల్ సమ్ టైమ్స్ దే మే నాట్ బి ఏబుల్ టు గెట్ విత్ టీసా బికాస్ ఇట్స్ సింపుల్ నీడిల్ ఆస్పిరేషన్. Okay. అప్పుడు మేము డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి చెక్ చేసి తీయాలి. దట్ ఈస్ కాల్డ్ as మైక్రో టెస్ట్, ఇట్ ఇస్ అ మైక్రో సర్జికల్ ప్రొసీజర్. సో అక్కడ మేము ఒక ఇన్సిషన్ పెట్టి టెస్టిస్ ని ఓపెన్ చేసి అండర్ హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ జరుగుతుంది. సో వీ కెన్ సీ ట్యూబ్యూల్ అన్ని లోపల అన్ని చెక్ చేసి వీ గో అండ్ ఐడెంటిఫై వేర్ వి గెట్ ద స్పర్మ్, ఆ స్పర్మ్స్ యూస్ చేస్తాం. సో ఇలాంటి ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ ఉండవా మెన్కి? See, in TISA, there is no complication. It's simple needle aspiration. Okay. Micro TESELO, if it is not done correctly, like certain times, there could be bleeding there. సో పోస్ట్ అప్ మేనేజ్మెంట్ అదని ఇంపార్టెంట్. సో వీ గివ్ యాంటీబయాటిక్ కవర్ ఇస్తాము, ఈ ఇన్ఫెక్షన్ అవ్వకూడదని. అండ్ దెన్ అనస్థీసియా, అగైన్ అండర్ అనస్థీసియా వీ డూ ఇట్. సో అదర్వైజ్ దర్ ఇస్ నో మేజర్ కాంప్లికేషన్. దీస్ ఆర్ ఆల్ వెరీ సేఫ్ ప్రొసీజర్స్, వెరీ రొటీన్ ప్రొసీజర్స్. నాకు ఇప్పుడు చాలా పేషెంట్స్ వస్తారు, ఇప్పుడు అజోస్పర్మియా, లాట్ ఆఫ్ పేషెంట్స్. సో టీసా, మైక్రోటెస్ ఆర్ ఆల్ రొటీన్ ప్రొసీజర్స్ ఇన్ అవర్ ల్యాబ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ టేక్ కేర్ దట్ దే షుడ్ నో ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ అవ్వకూడదని పేషెంట్కి. ఓకే. సో దట్ వే దే ఆర్ హ్యావింగ్ గుడ్ అవుట్కమ్. సో వెరీ రేర్లీ సో ఆ పేషెంట్కి అజోస్పర్మియా ఉంది, టీసాలో స్పర్మ్ దొరకలేదు, మైక్రోటెస్లోనూ స్పర్మ్ దొరకలేదు, దెన్ ద లాస్ట్ ఆప్షన్ వుడ్ బి ఎదర్ వీ హ్యావ్ టు గో ఫర్ డోనర్ స్పర్మ్. Donor sperm, that is the last option for such patients where or sometimes their genetics గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. అట్లాంటి స్పర్మ్స్ వాడితే ముందే వచ్చింది జనరేషన్ మేల్ చైల్డ్ ఫార్మ్ పిల్లలు పుడితే వాళ్ళకు అట్లా ఇష్యూస్ రావచ్చు. ఈవెన్ దీస్ ఇండికేషన్స్ దే కెన్ ఆప్ట్ ఫర్ డోనర్ స్పర్మ్. అట్లా. సో దెర్ ఆర్ సర్టన్ థెరపీస్ దట్ హ్యావ్ కమ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఇక్కడ స్పర్మ్ దొరకలేదు, ఇప్పుడు కొన్ని మంది దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ డోనర్ స్పర్మ్ ఆల్సో. రైట్. దట్ టైమ్ వీ డూ రెజువినేషన్ థెరపీస్ అని. ఓకే. మీన్స్ there we do regeneration. So these are all experimental procedures which should be done under research setting where we can try to rejuvenate the sperm. ఇప్పుడు కొన్ని అక్కడ స్టెమ్ సెల్స్ ఉంటుంది, అదని యాక్టివేట్ చేయాలి మేము. ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది కదా, అక్కడ బేసిక్ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అని ఉంటుంది. అండ్ సో వాట్ వి డూ ఇస్ పేషెంట్స్ కి దెర్ ఆర్ 2 types of therapy that we do. ఒకటి PRP అని, ఒకటి బోన్ మ్యారో అని. సో వీ టేక్ ద పేషెంట్స్ బ్లడ్, అందులో మేము ప్లేట్లెట్స్ అని సపరేట్ చేసుకుంటాము, అక్కడ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తుంది. ఇక్కడ బోన్ మ్యారో నుంచి ఒక చిన్న ఆస్పిరేషన్ చేస్తాము. సో బోన్ మ్యారో ఇస్ వెరీ రిచ్ ఇన్ స్టెమ్ సెల్స్ విచ్ హ్యావ్ రీజనరేటివ్ కెపాసిటీ. సో అదని మేము ప్రిపేర్ చేసుకొని, సో ఇట్ బికమ్స్ వెరీ రిచ్ విత్ ఆల్ దీస్ ప్రొలిఫరేటివ్ సెల్స్. ఈ రెండు కలిపి మేము టెస్టిస్లో ఇంజెక్ట్ చేస్తాము. టెస్టిస్లో ఇంజెక్షన్ చేసినప్పుడు ఇట్ క్యాన్ గో అండ్ రీజనరేట్ ద స్పర్మ్ సెల్స్ ఓవర్ దేర్. So where their patients are, have no other option, then these are therapies that we can try. This is called as testicular PRP or testicular BMAC procedures ani. Which they can try, and for certain time gap istamu, oka 3 months 6 months tarvata we can redo the TESA and see whether sperms regenerate ayindi, then they can use those sperms. There are a lot of medicines also available. ఇప్పుడు మాకు స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉంది, కౌంట్స్ తక్కువ ఉంది, వీ కెన్ యూస్ మెడిసిన్స్ టు ఇంక్రీజ్ కౌంట్ అండ్ మొటిలిటీ. సో ఫస్ట్ మెడికల్ లైన్ ట్రై చేస్తాము, మెడికల్ లైన్ అవ్వలేనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావా మ్యామ్ ఈ మెడిసిన్స్? నాట్ అట్ ఆల్. See, these are all antioxidants and certain times it is hormones యూస్ చేస్తాము టు ఇంప్రూవ్ ద స్పర్మ్ ప్రొడక్షన్. స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్స్ అదని యూస్ చేస్తాము. సో దెర్ ఇస్ నో మేజర్ సైడ్ ఎఫెక్ట్. ద ఓన్లీ థింగ్ విత్ మెడిసిన్స్ ఇస్ ఒక 2 to 3 months బియాండ్ అది యూస్ లేదు. ఈ రోజు మేము స్టార్ట్ చేస్తే ఒక 2-3 months వరకే ఎఫెక్ట్ ఉంటుంది. అదిని మేము ఒక 1 year 2 years తీసుకొని వెళ్తే వాళ్ళు లేట్ చేస్తున్నారు. ఎనీ బెనిఫిట్ యూల్ సీ విత్ ఇన్ 60 to 90 days బికాస్ అది స్పర్మటోజెనిక్ సైకిల్. అది ఈ రోజు ఫార్మ్ అయింది స్పర్మ్ 60 to 90 days లో రిలీజ్ అవుతుంది. సో అంత లోపల ఎఫెక్ట్ రావాలి. ఇఫ్ ఇట్ ఇస్ నాట్, ఐ వుడ్ నాట్ సజెస్ట్ పేషెంట్స్ గో ఆన్ టేకింగ్ కదా. సీ సమ్టైమ్స్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ట్రీట్మెంట్, దే ఆర్ జస్ట్ స్కేర్డ్. ఏదో ఒకటి అవుతుంది, ఏమో కాంప్లికేషన్స్ అవ్వచ్చు. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ దే డిలే. సో దట్ దే షుడ్ నాట్. They should just try for some time and switch over to good treatments which good beneficial benefit అవుతుంది వాళ్ళకి. రైట్. ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్ కోసమని ప్రికాషన్స్ తీసుకుంటుంటారు, మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. సో ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అంటారా బేబీ ఫార్మింగ్ కి? లేదు, కాంట్రసెప్టివ్ పిల్స్ ఇన్ జనరల్ ఇట్ డజంట్ కాజ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో వాట్ ఐ వుడ్ సే, ఒక కపుల్ ఇప్పుడు ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ అండ్ ఇప్పుడు పిల్లలు వద్దని ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్, దే షుడ్ మీట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫస్ట్.
ఓకే, బికాస్ టుడే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లానింగ్. రైట్. ఇప్పుడు మీకు ఒక 1 crore సేవ్ చేసుకోవాలి. Okay. మీరు ఒక్కరోజు థింక్ చేస్తే అక్కడ రాదు కదా. Right, హౌ డు యూ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్ అబౌట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు లిటిల్ సేవ్ చేసుకుంటేనే అక్కడ మీకు అమౌంట్ వస్తుంది. అట్లనే వెన్ యూ వాంట్ టు పోస్ట్ పోన్ ఆల్సో యూ షుడ్ మీట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఫస్ట్ ఎన్ష్యూర్ మీ దగ్గర అక్కడ ఎగ్ ఉందా, స్పర్మ్ ఉందా, ఎంతవరకు ఉంది, ఇది పోస్ట్ పోన్ చేస్తే ఏమైనా ఇఫెక్ట్స్ రావచ్చా. బికాస్ అన్నెసెసరీ ద ప్రాబ్లమ్ వాట్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ కెనాట్ గెట్ బ్యాక్ యువర్ గెమిట్స్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, రైట్. See, that's a problem. Couples think that IVF ఒక miraculous treatment అని. రైట్. చాలా మంది గర్ల్స్ ఇప్పుడు పోస్ట్పోన్ ఆర్ ఈవెన్ మెన్ దే థింక్ IVF ఉంది. నో, IVF ఇస్ నాట్ 100% కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వుడ్ టెల్ దట్ ఫస్ట్ చెక్ బిఫోర్ యూ పోస్ట్పోన్. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, నో ప్రాబ్లం, యూ పోస్ట్పోన్ అండ్ జస్ట్ మీట్ ద డాక్టర్ వన్స్ ఇన్ అ ఇయర్. హెల్త్ ఎట్లా అంటే ఈ రోజు మంచిగా ఉందంటే రేపు మంచిగా ఉందని కాదు. అవును. దట్ ఈస్ ద రీజన్ వి ఆల్వేస్ టెల్ ద కపుల్. ప్రెగ్నెంట్ పేషెంట్స్ చాలా మంది అడుగుతారు, అంత మంచిగా ఉంది కదా, ఐ కెన్ ఓన్లీ టెల్ యూ టుడే మంచిగా ఉంది, రేపు ఏమవుతుందా ప్రెగ్నెన్సీకునో చెప్పని కుదరదు. సో వన్స్ ఇన్ అ ఇయర్ అ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ మీట్ దెన్ దే విల్ అడ్వైస్ యూ రిగార్డింగ్ కాంట్రసెప్షన్ అండ్ దెన్ టెల్ యూ వెదర్ అండ్ ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ ఆల్సో కమ్ విత్ డిఫరెంట్ డోసేజెస్. సో యూ కెన్ యూస్ ద మినిమమ్ డోస్ పిల్స్. సో ఇప్పుడు హై డోస్ ఈస్ట్రోజన్ అదని వాడకూడదు. వెరీ లో డోస్ పిల్స్ హ్యావ్ కమ్. సో ఇఫ్ యూ స్టిక్ టు సేఫర్ మెడిసిన్స్ అండ్ కమ్ వన్స్ ఇన్ అ ఇయర్ ఫర్ రీవాల్యుయేషన్ అండ్ దెన్ కంటిన్యూ అండర్ ద డాక్టర్స్ గైడెన్స్ కాంట్రసెప్షన్. ఇప్పుడు ఏమైంది, కాంట్రసెప్షన్ ఇస్ బీయింగ్ ర్యాంపెంట్లీ యూస్డ్ వితౌట్ మెడికల్ అడ్వైస్. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. రైట్, రైట్. ఎస్. ఇప్పుడు IUI ట్రీట్మెంట్లో మనం ఫస్ట్ బేబీ వచ్చాక సెకండ్ బేబీస్ కోసం మళ్ళీ అప్రోచ్ అవుతుంటారా? Yes, very. Now so many patients are coming for the second baby who have had with us, right? And sometimes they conceive naturally. ఇప్పుడు ఒక్క బేబీకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే సెకండ్ బేబీకి ట్రీట్మెంట్ అవసరం ఉందని లేదు. అన్లెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అజోస్పర్మియా ఆర్ ట్యూబ్స్ బ్లాక్ ఉంది, వాళ్ళకి ఎప్పుడు IVF. బట్ ఇఫ్ దెర్ ఇస్ స్మాల్ ఇష్యూస్ లైక్ లాస్ట్ టైం మేము IUI చేశాము, ఈ టైం దే మే కన్సీవ్, స్పర్మ్ ఫ్యాక్టర్స్ కూడా చేంజ్డ్. బికాజ్ ఏమవుతుంది, ఒక పిల్లలు అయిన తర్వాత కదా స్ట్రెస్ తగ్గిపోతుంది. అవును. ఫస్ట్ చైల్డ్ దే ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ వెన్ ద కపుల్ కమ్స్. సెకండ్ చైల్డ్ సో మెనీ హావ్ కన్సీవ్డ్ న్యాచురలీ ఆల్సో. బై IVF పేషెంట్స్ ఆల్సో హావ్ కన్సీవ్డ్ సెకండ్ బేబీ న్యాచురలీ. రైట్. ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది మనకి 25 to 35 మధ్య ఎక్కువ ఉంటుందా, 35 to 45 మధ్య ఎక్కువ ఉంటుందా? ఏజ్ 25 to 30. The moment women's age 30 దాటుతుంది, our pregnancy rates will decrease. Okay. Men lo before we used to tell after 50, but since we came to know about DFI kada, above 40-45 మేము DFI ఎక్కువ చూస్తున్నాము. So the damage is starting. So for men they have got a bigger window up to 40 years. Women ki I would tell after 30 only. ఇప్పుడు Indians లో see western women మేము 35 అని చెప్తాము. Because they have got a more eggs they have. Their ovaries are bigger. వాళ్ళది menopause age is later. So Indian women tend to age a little faster. Okay. So we take 30-32 as a cutoff for Indian women. Right. Yes. Today you've got freezing kada. See, men also, if they are postponing for whatever reasons, they are not planning now, they can always freeze their semen sample. Okay. ఇప్పుడు మా ల్యాబ్స్ అన్ని we have got procedure for freezing. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళు 10 years అట్లనే ఉంటుంది. Okay. They can just leave it and freeze చేసుకోవచ్చు. Women can freeze their eggs, men can freeze their sperms. So that is why I was telling you that let them come for an evaluation. Okay. Before they postpone. Evaluation కి వస్తే we'll tell them okay తక్కువ ఉంది and 100% వాళ్ళు ఇప్పుడు US కి వెళ్ళాలి for their career. They can't plan today. That time we tell them that okay at least freeze, you go, you do whatever you want in life, you come after 5 years. అప్పుడు మీరు ట్రై చేయండి మీ న్యాచురల్గా. అవ్వలేదంటే ఈ ఎంబ్రియోస్లో ఈ స్పర్మ్ మీరు వాడుకోవచ్చు. ఓకే. వాట్ విల్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫ్రోజన్ ఇన్ టైమ్. నో, if you're frozen when you're 28 years, 29 years and you're trying at 35, you're going to have the result of this 28-29-year-old gametes. Right. which is way better than at 35. Right. So success rates అన్ని ఇప్పుడు IVF లో చూస్తే I told 60-70% సక్సెస్ రేట్ ఫర్ విమెన్ లైక్ 27-28 years లో ట్రై చేస్తే. అదే అమ్మాయి ఇప్పుడు 35 years లో ట్రై చేస్తే ఇట్ బి 40%. ఓకే. ఇంకా 37 అవుతే 30% అవుతుంది. When you reach a 40 for women, the success rate is hardly 10-15%. So that is why age is very important. Right. Freeze చేయాలంటున్నా it is better to do at a younger age. I get lot of women for egg freezing వస్తున్నారు. They are all coming beyond 35 now. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వస్తున్నారు. అవేర్నెస్ వస్తుంది కాబట్టి సేమ్ వాళ్ళు ఒక 3-4 years 5 years ముందు వచ్చుంటే that would have better results. ఓకే, నైస్. So freezing for men is also equally important. రైట్. ఇప్పుడు కిడ్స్ విషయం తీసుకుంటే మనకి మెయిల్ ఆండ్రాలజీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు, ఉమెన్ తీసుకుంటే ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి అని అనుకుంటారు. సో మెన్ కూడా ఫెర్టిలిటీ సెంటర్కి రావచ్చు అంటారా? See, men know they feel that they should meet a male doctor. That is the psychology. Exactly. It is not about andrologist or fertility doctor because we fertility specialists అన్ని we are female అని. Yes. So when it comes to medical కదా, ఇప్పుడు మీకు ఫ్రాక్చర్ అవుతే మీరు ఎక్కడ వెళ్తారు?
ఆర్థోపెడిషన్ అవును, కదా, right. ఆర్థోపెడిషన్ ఇప్పుడు 99.9% ఆర్ మెన్ ఓన్లీ. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ దట్ when it comes to medical science we should see who is a better person, ఎవరికి వెళ్తే మీకు యాక్చువల్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని. Okay. సో ఇఫ్ యూ థింక్ మీ ప్రాబ్లమ్ మీకు పిల్లల కోసము Right. ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు కమ్ టు ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వెదర్ ఇట్ బి మేల్ ఫీమేల్ ఎనీబడి. నౌ వై ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఆండ్రాలజీ వాళ్ళకి ఎప్పుడు వెళ్ళాలి, యూ రియల్లీ హ్యావ్ పెయిన్, మీకు టెస్టికులర్ పెయిన్ ఉంది, యూ గాట్ స్వెల్లింగ్, దీస్ ఆర్ ద రీజన్స్. ఇప్పుడు మీకు ఇన్ఫెక్షన్ అని అనిపిస్తుంది, దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ మీకు ఫర్టిలిటీది సంబంధం లేదు. Okay. యూ కెన్ రియల్లీ మీట్ అన్ ఆండ్రాలజిస్ట్. నో వై ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బికాస్ వాళ్ళ ఆండ్రాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు ఆండ్రాలజిస్ట్ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఆండ్రాలజీ ఓన్లీ. ఓకే. వాళ్ళకి ఫర్టిలిటీది ఫుల్ తెలీదు. ఇప్పుడు పిల్లలు ఎట్లా అవ్వాలి, దర్ ఆర్ టూ పీపుల్ ఇన్వాల్వ్డ్, ఓకే. మేల్ అండ్ ఫీమేల్. రైట్, రైట్. వాళ్ళకు ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ మేల్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉంది సెమెన్లో, దట్ గెట్స్ వెరీ ప్రొలాంగ్ ట్రీట్మెంట్. అండ్ ఆ టైంలో ఏమవుతుంది, వాళ్ళ అమ్మాయిని చూడట్లేదు, అమ్మాయిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అమ్మాయి ఏజ్ ఎంత ఉంది, అమ్మాయికి ఏమైనా ఎగ్స్ ఉందా, దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గోల్ ఆఫ్ హ్యావింగ్ అ బేబీ, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ట్రీటింగ్ అ స్పెసిఫిక్ మేల్ ది ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ ఏమవుతుంది, ఐ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్, దే హ్యావ్ బీన్ విజిటింగ్ ఆండ్రాలజిస్ట్, దే విల్ కమ్ ఆఫ్టర్ 1 or 2 years. అంత లోపల అమ్మాయికి ఇక్కడ ఎగ్స్ లేదు, అమ్మాయికి ఒక 3 eggs ఉంటుంది, 4 eggs ఉంటుంది. we do AMH టెస్ట్, AMH అని 0.8, 0.5. Okay. So they miss that crucial time of planning, వేస్టింగ్ టైం. So it is not the fault of the andrologist, ఓకే. because వాళ్ళు they are treating the male correctly. Okay. But వాళ్ళకి ఇప్పుడు పిల్లల కోసమని గోల్ ఉండాలంటే they have to come to fertility center, because here we see comprehensive గా ఒక కపుల్ని చూస్తాము, simultaneousగా మేము టెస్ట్ చేస్తాము. సో we also have an andrologist in our centers itself. ఓకే. We have in-house andrologist ఉంటారు. So we also evaluate the same thing. And we are all trained to evaluate a couple for having a baby. ఇక్కడ మేల్ ఇవాల్యుయేషన్ అవుతుంది, ఫీమేల్ ఇవాల్యుయేషన్ అవుతుంది. వాళ్ళకి ఇక్కడ అమ్మాయికి టైం లేదంటే దే హ్యావ్ టు ఫినిష్ ప్రెగ్నెన్సీ ఫాస్ట్. ఓకే. అమ్మాయికి మంచి టైం ఉందంటే దెన్ వీ క్యాన్ కంటిన్యూ, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ డిలే, బికాస్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఇస్ ఫీమేల్ ఏజ్ తర్వాత. రైట్, రైట్. మెన్కి కదా ఇట్ విల్ నాట్ చేంజ్ విత్ ఏజ్. సో దట్ సంథింగ్ దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. when it come very fast and finish off their pregnancy, Right. unnecessary delay బదులు. రైట్. ఇప్పుడు ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ చూసుకుంటే ఇన్ కేస్ బేబీ ఫామ్ అవ్వకపోతే చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవ్వకుండా ఆయుర్వేద్కి వెళ్తుంటారు. అసలు ఇది కరెక్ట్ అంటారా? Regarding Ayurveda, it is an Indian system of medicine. సో యాజ్ సచ్ నాకు అది పైన నాకు ఎడ్యుకేషన్ లేదు. Okay. మైన్ ఇస్ అలోపతిక్ మెడిసిన్. సో సిన్స్ ఐ డోంట్ నో ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఫర్ మీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆయుర్వేదకి వెళ్తానో మీరు ఎంత టైం ఇవ్వాలి అక్కడ? మాక్సిమం ఇస్ 1 month, 2 months. రైట్. సో వాట్ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ కదా ఇయర్స్ టుగెదర్. అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఆయుర్వేదిక్ డాక్టర్, ఈజ్ దట్ పర్సన్ అ రిజిస్టర్డ్ డాక్టర్? ఓకే. We don't know కదా. One thing very important when a couple goes for anybody, allopathic center ఉండొచ్చు, ayurvedic center ఉండొచ్చు, any hospital also you have to check little background check చేసుకోవాలి. Okay. అది is it a reputation ఉందా అదికి, is it a good hospital, are they proven results ఉందా? Yes. And probably 2 months if they try, I'm not against any Ayurveda or anything, Right. because I think India is trying to, ఇప్పుడు Ayush and they are trying to promote it a lot. But yeah, 2 months is not a problem in trying. It depends on ఇప్పుడు ట్యూబ్స్, అమ్మాయికి ట్యూబ్స్ బ్లాక్ ఉందంటే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ రాదు. Okay. అండర్స్టాండ్ దట్. హస్బెండ్కి 0 కౌంట్ ఉందంటే దే కెన్ నాట్ డూ ఎనీథింగ్ అదర్ దెన్ టేక్ మెడికల్ ట్రీట్మెంట్, అలోపతిక్ ట్రీట్మెంటే తీసుకోవాలి. రైట్. See, where motility is little low, అదని we cannot even prove అది ఆయుర్వేదం నుంచి వచ్చిందా న్యాచురల్గానే అయిందని. Okay. So anyway, if 1 or 2 months we are not that worried, but before spending too much time, money, energy, రైట్. we should be very careful about that. రైట్. ఇప్పుడు మన హ్యాండ్లో మొబైల్ ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్లోనే ఉంటుంది. అవును. సో పర్సనల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, అంటే ఫుడ్ బాగా తీసుకుంటే మనకి పాజిటివ్ అవ్వచ్చు అనేది కూడా ఒక మిత్లో ఉంటారు. నిజంగా ఒక ఫెర్టిలిటీ సెంటర్ని అప్రోచ్ అవ్వకుండా ప్రాబ్లం అని తెలిసినా కానీ అవి ఫాలో అవ్వడం కరెక్ట్ అంటారా? Yes, because this is a fertility problem కదా, very personal issue. Unlike other medical problems, so చాలా వరకు they hesitate to come out and approach doctors. Right, So and online is a very safe space వాళ్ళకి. Right. So they try, many couples try lot of things before coming to us also. So చాలా వరకు వాళ్ళు గూగుల్ చేసినే వస్తారు. By the time they come us also, they have got a lot of Google related information. See, it is good because knowledge should be utilized in the best way. రైట్. But again, it has lot of wrong things. Google is not always correct. ఎస్. ఒక్క ప్రాబ్లం మీరు టైప్ చేయండి, అది క్యాన్సరే ఉంటుంది. సో ఇట్ జస్ట్ జంప్స్ ఇన్ టు సో మెనీ థింగ్స్ విచ్ అన్నెసెసరీ ఫియర్ వస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఫియర్ అగైన్ దే విల్ నాట్ అప్రోచ్. మేబీ ఇదే నా డయాగ్నోసిస్, ఇంకా వెళ్తే ఇది కన్ఫర్మ్ అవుతుంది. సో దిస్ ఆల్ మెంటలీ దే గెట్ వెరీ యాంగ్షియస్, వరీడ్. So I would tell that you have to keep your phone aside Okay. and meet the doctor, because we have all studied
a lot. So మాకు అన్ని pros and cons తెలుసు. ఈ పేషెంట్కి there could be multiple diagnoses, but what is the correct thing we can do, and we will get better treatment if you approach doctors correctly. రైట్. Yeah, instead of following unnecessary. Yes, shows like you are very good because మీరు ఇప్పుడు ఆన్లైన్లోనే పెడతారు, which gives a good education. So it's coming from the right place, right stream, that is all good. When you have a smartphone, you can use that appropriately. Yeah. రైట్. ఒక లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి అనే దానికి మీరు ఏమైనా చెప్తారా మన వ్యూవర్స్ కోసం? Yeah. See, what I would tell is age is very important, which today everybody is aware, but we cannot do anything about it because we have to, ఇప్పుడు education చాలా important, career is important. So ఇప్పుడు మీరు postpone చేయాలి, వేరే ఏం ఆప్షన్స్ లేదు, then I would tell maintain a very healthy lifestyle. ఓకే. You can see, lot of film actors, they get pregnant later in life kuda. Yes. Why? Because their lifestyle is like that. Okay. Because they really have a very nutritious diet. Now, my Indian diet is so much of carbohydrates kada. We are very poor in protein, and protein is very important. Ipudu egg lo undi DNA, it's nothing but proteins. Sperm lo DNA is proteins. I would tell have a protein rich diet. Have sufficient colored vegetables and fruits. Right. Ee plate lo anni colors undali. Right. And have sufficient fiber. ఈ డైజెషన్కి ఫైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫైబర్ అమౌంట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళు వెస్టర్నైజ్డ్ డయట్లో. దర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఫైబర్. అండ్ కార్బోహైడ్రేట్ షుడ్ బి దర్. టోటలీ జీరో కార్బ్స్ అని వెళ్ళకూడదు. ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ దే సడన్లీ టేక్ డయట్ అది. సో నో, కార్బ్స్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్. సో అన్ని బ్యాలెన్స్డ్ మీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ వుడ్ టెల్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఇస్ అవాయిడ్ గ్లూటెన్. Gluten is your maida, wheat products adani. All those bakery items completely avoid it because జంక్ ఫుడ్ అంటారు. Junk is, yeah, it includes everything that time. Okay. Caffeinated drinks, your all this Coke, thumbs up adani is quite bad. Okay. Because it has a very high sugar content. I was coming second to sugars. ఓకే. Gluten is only bakery items because they are very highly inflammation. సో ఇన్ఫ్లమేషన్ మీ బాడీలో ఉన్నప్పుడు ఇట్ బ్రింగ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజీజెస్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్టిలిటీ. అది గెమిట్ని డ్యామేజ్ చేస్తుంది బికాస్ ఇట్ క్రియేట్స్ అన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ డ్యామేజెస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ. దట్ ఈస్ ద రీజన్ మీకు వెదర్ ఇట్ ఇస్ హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఒబేసిటీ అన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ నుంచి. అండ్ షుగర్స్ వీ హ్యావ్ టు అవాయిడ్ ఫ్రమ్ ద డయట్. అండ్ వీ షుడ్ అవాయిడ్ డైరీ. Everybody thinks drinking milk is good. Yes. No, it is not. So curds has probiotics in it. Pergulo. Adi Curd is good. Curd is good. But unnecessarily you should not have, all this milk products. Milk. Okay. Milk in general. So this I would recommend as a diet pattern, and I think rest everything people know. You should not smoke. Okay, it's very, very bad. Smoking is very bad for men also and for female because I get a lot of female smokers. And alcohol intake, see, as long as you don't binge alcohol, it is okay once in a way. Occasional oka social drinking అని చెప్తాం కదా, Yes, that is okay once in a way. But Okay. that should also not be made as a habit. Adi. No Okay. habit forming, no drugs. So these things I would completely avoid. Have sunlight exposure. At least 10 to 15 minutes of sunlight is very important Per because you day. get vitamin D. Okay. Vitamin D is very important for egg quality and sperm quality. And have food on time. ఓకే. One is food and food on time and adequate sleep for the rest. Physical activity, exercise at least 30-40 minutes daily, at least 5 days a week. ఓకే. It is very important for maintaining the general health because it gives lot of good hormones. Whenever you exercise kada, good hormones come which also improves all the damage that is happening body lo adi reset avutundi. So overall if they maintain this, then it is okay. Even if they postpone a little, general health will improve, gamete quality and fertility problems ani takku avutundi. రైట్. ఎస్. And the other thing is I think they should also maintain their sexual health. సెక్షువల్ Yes, sexual health is very important because yes, today we have to accept because if live-in relationships are becoming more and more common. So that is very important, that single partner relationships and having barrier condoms usage, especially for girls and for men. It is very important because ఇప్పుడు ముందు కదా last 10 years back we were not seeing that much of tubal factors అని తగ్గిపోయింది. We had more of gamete factors, endometriosis, fibroids adani. But ఈ మధ్యలో we are seeing lot of again infections are coming back. రైట్. So that is probably because of the westernization of society, more Yes, liberal yes. society. Yes, yes. At the same time your health is very important, I would tell. ఓకే. So using barrier method of protection, especially when you're not keen for pregnancy, and these situations especially girls and men both have to think of this aspect also. Lifestyle, this is also becoming a part today. రైట్. థ్యాంక్ యూ మ్యామ్.